Dear students, welcome to IACE Mathematics Part-02 explanation. Part 1 లో మనం 1 to 30 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. 31 నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ 31st క్వశ్చన్. A man rose to a place 35 kilometers in distance and back in 10 hours 30 minutes. He found that he can row 5 kilometers with the stream in the same time as he can row 4 kilometers against the stream. So find the rate of flow of the stream. సో హియో ఒక వ్యక్తి 35 కిలోమీటర్ల దూరం వెళ్ళి తిరిగి రావడానికి 10 గంటల 30 నిమిషాలు పడుతుంది. అతను ప్రవాహానికి వ్యతిరేకంగా 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి మరియు 5 కిలోమీటర్ల ప్రవాహ దిశలో ప్రయాణించడానికి ఒకే సమయం తీసుకుంటాడు. అయితే సో ప్రవాహ వేగం ఎంత? ప్రవాహ వేగం ఎంత? ఇక్కడ చూడండి మీకు మనకు 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చేశాడు. సో 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చాడు. పోయి రావడానికి అంటే అప్ స్ట్రీమ్ టైం ప్లస్ డౌన్ స్ట్రీమ్ టైం కలిపి 10 hours 30 minutes. అయితే అతను ప్రవాహానికి వ్యతిరేకంగా 4 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంతైతే టైం తీసుకుంటాడో సో ప్రవాహ దిశలో ప్రయాణించడానికి అంతే సమయం తీసుకుంటాడు. అండ్ దాని మీనింగ్ ఏంటంటే సో మనకి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 5 parts అనుకుంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది? 4 parts అవుతుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటమ్మా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x ఈజ్ ఈక్వల్ టు 5 parts. ఇది 5 parts అండి, ఇట్స్ నాట్ వాల్యూ, 5 parts. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఒకవేళ 5, 4 తీసుకుని వెళ్దాం. 5, 4 తీసుకుని వెళ్దాం. 5, 4 తీసుకుంటే సో 35 కిలోమీటర్స్. సో డౌన్ స్ట్రీమ్ అంటే స్పీడ్ అంతా 5. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ 5 ప్లస్ 35 బై అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ వాట్ 4. సో ఎంత పడుతుందమ్మా మనకు? 7 hours ఇక్కడ పడుతుంది. ఇక్కడ 35 హాఫ్ చేస్తే 7.5. సో 4 ఎన్ని టైమ్స్ అమ్మా? 8.75 times. 5 ఎన్ని టైమ్స్ అమ్మా? 7 times. అంటే 15.75 పడుతుంది. 15.75 hours పడుతుంది. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం సో ఎన్ని అవర్స్ పట్టిందంటే 10.5 hours పట్టిందండి. 10.5 hours పట్టింది అంతే. 10.5 hours అంటే ఈ 10.5 మనకి యాక్చువల్ టైం. కానీ మనకు 5 parts 4 parts తీసుకుంటే మనకి ఎన్ని అవర్స్ పడుతుంది? 15.75 hours పడుతుంది. అంటే 15/3/4 hours పడుతుంది. అంటే ఒక్కసారి మీరు గమనించండి, దీనికి ఎగ్జాక్ట్గా ఇది 1.5 times కదా. ఎగ్జాక్ట్గా 1.5 times కదా. 10.5 into 1.5 is nothing but 15.75 కదా. అంటే ఎగ్జాక్ట్గా 1.5 times పడుతుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఈ స్పీడ్స్ 5 parts 4 parts మనం ఎగ్జాక్ట్గా 1.5 times తీసుకోవాలి. 1.5 times తీసుకోవాలంటే ఎక్స్ కాస్ట్ ఏమవుతుంది? 7.5 అవుతుంది. వై కాస్ట్ ఏమవుతుంది? 1.5 times అంటే 6 అవుతుంది. అంటే 5 parts become 7.5, 4 parts become 6. ఇప్పుడు మీరు 7.56 తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా 10.5 hours వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ వై అనుకుంటే సర్కస్ అవుతుంది. ఇలాగిన వెళ్తే డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎక్స్ తెలుసు, వై తెలుసు. అడిగిన క్వశ్చన్ ఏంటి? ప్రవాహ వేగం అంటే సి. సో స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ సి ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ మైనస్ వై బై 2. ఎక్స్ మైనస్ వై బై 2 అంటే 7.5 minus 6, 1.5 by 2 is nothing but 0.75. Therefore, speed of the current is what? 0.75. ప్రవాహ వేగము 0.75. Next question. Ashish started a business with an initial investment of 5 lakhs. In the first year, he incurred a loss of 4%. However, during the second year, so he earned a profit of 5%. So, which in the third year, it's rose to 10%. Calculate his net profit for the entire period of 3 years. సో అది 5 లక్షలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. మొదటి సంవత్సరంలో 4% నష్టాన్ని సరిచూశాడు. 2వ సంవత్సరం 5%, 3వ సంవత్సరం 10% లాభాన్ని పొందాడు. అయితే ఓవరాల్గా 3 సంవత్సరాల మీద అతని నికర లాభం ఎంత? చూడమ్మా, 5 లక్షలతో పెట్టుబడితో స్టార్ట్ చేశాడు. 5 లక్షలతో పెట్టుబడితో స్టార్ట్ చేశాడు. 5 లక్షలు. మొదటి సంవత్సరం సో 4% నష్టం వచ్చింది. మొదటి సంవత్సరం 4%. అమ్మ 1% అంటే 5,000. 2 సున్నాలు తీసేయాలి. 4% అంటే 4 into 5,000 20,000. అంటే ఫస్ట్ ఇయర్ 20,000 నష్టం వచ్చింది. 20,000 నష్టం వస్తుందంటే అప్పుడు ఎంత ఉంటుందమ్మా? 4,80,000. సెకండ్ ఇయర్ ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 5% వచ్చిందండి. 5% ప్రాఫిట్. 5% అంటే ఎంతమ్మా? 4,80,000లో 10% అంటే 4,800. సో 48,000. 10% అంటే 48,000. 5% అంటే ఎంత? 24,000. ఇప్పుడు 24,000 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 5,04,000 అవుతుంది. 5,04,000. సో 5,04,000 అండి. సో థర్డ్ ఇయర్ ఎంతమ్మా ప్రాఫిట్? 10% అండి. 10% ఎంత? 50,400. అడిగింది నికర లాభం అంతే, మనకు కావాల్సింది లాభం అంతే. ఇక్కడ 20K నష్టం వచ్చింది, ఇక్కడ 24K ప్రాఫిట్ వచ్చింది. ఈ 24 నుంచి ఈ 20Kని తీసేస్తే
4K plus 50,400, 54,400. అంతేగాని మళ్ళీ దీనికి యాడ్ చేసి సర్కిల్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం చెప్పొచ్చు 54,400. ఫస్ట్ ఇయర్ 20K నష్టం వచ్చింది, రెండో సంవత్సరం 24K ప్రాఫిట్ వచ్చింది. ఆ 20 నష్టాన్ని ఇక్కడ తీసేస్తే 4,000 ఉంటుంది ప్రాఫిట్, అక్కడ 4,000, ఇక్కడ 50,400, 54,400. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. A building worth 1,33,100 is constructed on a land worth 72,900. After how many years will the value of both same? If the land appreciates at 10% per annum, building depreciates at 10% per annum. చూడమ్మా, ఒకటేమో 10% పెరుగుతుంది, భవనం ధర 10% చొప్పున తగ్గుతుంది, భూమి ధర 10% చొప్పున పెరుగుతుంది. సో ఎన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఆ వాల్యూస్గా సెట్ అవుతాయి మనందరికి కూడా తెలుసు. సో మనం 100 అనుకుంటే పెరిగేది తీసుకుందాం. 100 అనుకుంటే సో మొదటి సంవత్సరం 10%, 100 మీద 10% అంటే 110, 110 మీద 10% అంటే 11, 121, 121 మీద 10% అంటే 12.1, 12.1 ప్లస్ 121, 133.1, 133.1 వచ్చింది కదా. ఎస్ అన్నా? అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని ఇయర్స్ తర్వాత? 3 ఇయర్స్ తర్వాత. మీరు కావాలంటే డిప్రిషియేషన్ తీసుకోండి, 100 తీసుకోండి, 10% డిప్రిషియేషన్ అంటే 90, 90 మీద 10% అంటే 81, 81 మీద 10% అంటే 8.1. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 8.1 ఫ్రమ్ 81, దట్ ఈస్ 72.9. 72.9 వచ్చిందా లేదా? ఎస్ అన్నా? అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయమ్మా? సో 3 ఇయర్స్ తర్వాత. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. One type of liquid contains 20% water and the second type of liquid contains 35% of water. A glass is filled with 10 parts of the first liquid and 4 parts of the second liquid. The percentage of water in the new mixture so is what? ఒక రకమైన ద్రవంలో 20% నీరు ఉంటుంది, రెండో రకం ద్రవంలో 35% నీరు ఉంటుంది. మొదటి గ్లాసులో ద్రవంలో 10 భాగాలు తీసుకున్నాం, రెండో ద్రవంలో 4 భాగాలు తీసుకున్నాం. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చినటువంటి మిశ్రమంలో నీటి శాతం ఎంత? ఇప్పుడు 10 భాగాలు 4 భాగాలు అన్నారండి. ఈ 10 భాగాలు 4 భాగాలు నేను సో క్వాంటిటీ రేషియో తీసుకుంటున్నాను, 5:2 అని తీసుకుంటున్నాను, నష్టమేం లేదు కదా. 10:4ని 5:2 అని తీసుకుంటున్నాను. 5 పార్ట్స్ మొదటి భాగం, 5 × 20 అంటే ఎంతమ్మా? 100 ప్లస్ సెకండ్ దాంట్లో నీరు 35% ఉంది, 35 × 2 70. సో 170/170 సో ఎన్ని భాగాలు మొత్తం? 7 పార్ట్స్. సో 170/7, 170/7, 724 times 168, 720 is 140, 74 is 28, 28 plus 140, 168, 724 is 168, remainder is 2/7, 24 2/7. So your answer is what? 24 2/7. So 24 2/7 option. So B is the right answer. In an examination, 30%, 35% students respectively failed in history and geography. So while 27% of the students failed in both the subjects. If the number of students passing the examination is 248, so find the total number of students who appeared in the examination. ఒక పరీక్షలో చరిత్ర మరియు భూగోళ శాస్త్రంలో వరుసగా 30% మంది విద్యార్థులు విఫలమయ్యారు అంటే ఫెయిల్ అయ్యారు. రెండిట్లోనూ 27% మంది విద్యార్థులు విఫలమయ్యారు, ఫెయిల్ అయ్యారు. పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థుల సంఖ్య 248 అయితే ఆ పరీక్షకు హాజరైనటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? చూడమ్మా, మనకంతా కూడా ఫెయిల్యూర్ డేటా ఇచ్చాడండి. ఇక్కడ అంతా కూడా ఫెయిల్యూర్ డేటా ఇచ్చాడు. ఇక్కడ మొత్తం కూడా తీసుకుంటే మనకు 100% తీసుకుంటాం. వెన్ డయాగ్రామ్ ద్వారా మనం వెన్ చిత్రం ద్వారా దీన్ని సాల్వ్ చేస్తాం, మొత్తం 100% అనుకుంటాం. ముందు ఫెయిల్యూర్ డేటా తీసుకుందాం. ఒకటి హిస్టరీ, ఇంకొకటి భూగోళ శాస్త్రము. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇలా మనం వెన్ డయాగ్రామ్ ద్వారా వెళ్ళేటప్పుడు కామన్ ఏరియా ద్వారా తీసుకోవాలి, అంటే రెండింటికి సంబంధించినటువంటి డేటా తీసుకోవాలి. రెండిట్లో 27% మంది విద్యార్థులు విఫలమయ్యారు, 27% మంది రెండిట్లో విఫలమయ్యారు. ఇప్పుడు హిస్టరీలో ఎంతమంది విఫలమయ్యారు? 30% మంది. ఆల్రెడీ కామన్ ఏరియాలో 27 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 3 వస్తుంది. ఇప్పుడు మొత్తం హిస్టరీలో 30%. నెక్స్ట్ జాగ్రఫీలో తీసుకుంటే 35%. ఆల్రెడీ కామన్ ఏరియాలో 27 ఉంది కాబట్టి మిగతాది ఎంత ఉంటుందమ్మా? 8. వీళ్ళందరూ ఎవరు? ఈ వెంచిత్రంలో ఉన్న అందరూ ఎవరు? ఫెయిల్ అయిన వాళ్ళు. మొత్తం విద్యార్థులు 100%. 100%లో నుంచి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను తీసేస్తే మనకు పాస్ అయినటువంటి విద్యార్థులు వస్తారు కదా. ఎస్ అమ్మా, 27, 8, 35. 35 + 3 అంటే 38. 38% of the students failed either one subject or both the subjects. Out of 100%, 38% మంది ఫెయిల్ అయ్యారంటే మిగతా వాళ్ళు ఎంతమంది శాతం ఉంటారు? 100లోంచి 38 తీసేయండి. 100లోంచి 38 తీసేస్తే ఎంతమ్మా? 100లోంచి 38 తీసేస్తున్నాను అంటే ఎంత వస్తుందమ్మా? 62 వస్తుంది. ఎంత వస్తుందండి? ఈ 62 ఎవరు పాస్ అయిన వాళ్ళు, రెండిట్లో పాస్ అయిన వాళ్ళు. సో చూడమ్మా, సో ఒకసారి మీరు చూస్తే 62% ఆఫ్ ద స్టూడెంట్స్,
ఈజ్ నథింగ్ బట్ పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత ఇచ్చాడు 248 ఇచ్చాడు 62% ఈజ్ నథింగ్ బట్ 248 మనకు కావాల్సింది ఏంటమ్మా 100% ఈజ్ వాట్ 62 ఎన్ని టైమ్స్ అమ్మా 62 4s are 100 4s are 400 సో సార్ 4 టైమ్స్ పోయిందని మీకు ఎలా తెలుసు సార్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ 8 ఉంది 2 టేబుల్ 8 4 టైమ్స్ పోయింది ఎస్ ఆర్ నాట్ సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ 400 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఎ విలేజ్ 60% ఆఫ్ ద ఓట్స్ వర్ క్యాస్ట్ ఇన్ ఎన్ ఎలక్షన్ A and B were the contestants. A won by 600 votes. If B had got 40% more votes, there would have been a tie between them. Find the number of recognized voters in the village. సో ఇక్కడ మనకు గ్రామంలో 60% మంది ఓటర్లు మాత్రం తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏ బి అనే వాళ్ళు పోటీదారులుగా ఉన్నారు. ఏ అనే వ్యక్తి 600 ఓట్లతో గెలిచాడు బి మీద. ఒకవేళ బికి 40% ఎక్కువ ఓట్లు వచ్చేమాడైతే వారిద్దరి మధ్య టై ఏర్పడేది. అంటే ఇద్దరికి కూడా ఈక్వల్ ఓట్లు వచ్చాయి. అయితే ఆ గ్రామంలోని గుర్తింపు పొందినటువంటి ఓటర్ల సంఖ్య ఎంత? సో ఒకసారి మీరు చూస్తేనమ్మా ఏకి 600 ఎక్స్ట్రా వచ్చాయి. టై అవ్వాలి అంటే ఏమవ్వాలి? ఇద్దరి మధ్య ఈక్వల్ రావాలంటే ఏం చేయాలి? ఇతనికి 600 ఎక్స్ట్రా వచ్చాయి కదా, ఆ వచ్చిన 600 సగం బీకి గినిచ్చినట్లయితే ఆ వచ్చిన 600లో ఒక 300 తను ఉంచుకొని ఒక 300 బీకి గినిచ్చినట్లయితే అప్పుడు ఇద్దరి మధ్య ఈక్వల్ అవుతున్నాయి కదా. ఆ 300 అంటేనే కదా ఈ 40% ఎక్కువ. అంటే 40% ఆఫ్ బీస్ ఓట్స్ ఈజ్ నథింగ్ బట్ 300. 40% ఆఫ్ బీస్ ఓట్స్ ఈజ్ నథింగ్ బట్ 300. ఒకవేళ 40% ఎక్కువ వచ్చినట్లయితే అన్నాడు. ఆ 40% అంటే ఈ 300ఏగా. అంటే 40% ఆఫ్ బీ ఓట్స్ ఈజ్ నథింగ్ బట్ 300. దెన్ 100% ఆఫ్ బీ ఓట్స్ ఈజ్ వాట్? సో 0 క్యాట్ క్యాన్సల్. 475 times 300 1075 times 750. అంటే బీకి వచ్చిన ఓట్స్ అన్ని 750. బీకి 750 వచ్చాయంటే ఏకి ఎన్ని వచ్చి ఉంటాయి? 750 ప్లస్ ఒక 600 ఎక్స్ట్రా. 600 మెజారిటీ కదా. 750 ప్లస్ 600 అంటే 1350. ఇవేమో బి ఓట్స్, ఇవేమో ఏ ఓట్స్. ఏకి బి కన్నా 600 ఎక్స్ట్రా వచ్చాయి. మొత్తం ఓట్స్ ఎన్ని? 2100. ఈ 2100 ఏంటి? పోలైన ఓట్లు, క్యాస్ట్ చేయనటువంటి ఓట్లు. అసలు క్యాస్ట్ ఎంత పర్సంటేజ్? 60%. 60% అంటే 2100. సో వీ నీడ్ వాట్? 100%. అసలు గుర్తింపు పొందిన ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 100% మంది. సో ఒకసారి మీరు చూస్తే 20 టేబుల్లో 23 సార్స్ 25 సార్స్ 3700 టైమ్స్ 2100 5700 టైమ్స్ 3500. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? 3500. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రోహన్ borrowed a certain sum of money at simple interest. The rate of interest was 3% per annum for the first 3 years, 4% per annum for the next 5 years, and 6% per annum for next 7 years. If he paid 2059 as interest, so then what is the sum borrowed? రోహన్ సాధారణ వడ్డీకి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. మొదటి 3 సంవత్సరాలకి వడ్డీ రేట్ ఎంతమ్మా? మొదటి 3 సంవత్సరాలకి 3%. 3 సంవత్సరాలకి 3% అంటే ఎంత అవుతుందండి? 3 × 3 9%. 3 × 3 9%. 5 సంవత్సరాలకి 4%. 5 సంవత్సరాలకి 4% అంటే 5 × 4 ఎంత అవుతుంది? 5 × 4 20% అవుతుంది. వచ్చేటువంటి 7 సంవత్సరాలకి ఎంత శాతం అమ్మా? 6%. 7 ఆర్లు ఎంతమ్మా? 42. అంటే ఇది మొత్తం వడ్డీ రేటు, టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 62 + 9 71%. 71% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇది నథింగ్ బట్, అంటే అసలులో 71% అనేది దేనికి ఈక్వల్ అమ్మా? 2059కి ఈక్వల్. 2059కి. ఇప్పుడు మనకు అసలు కావాలి. అసలు అంటే ఎంత శాతం అండి? అసలు అంటే ఎంత శాతం? 100%. అసలు అంటే ఎంత శాతం? 100%. సో 71 టేబుల్లో 2059 అనేది ఎన్ని టైమ్స్ పోతుందండి? కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 9 ఉంది. అంటే ఎన్ని టైమ్స్ పోవచ్చు అండి మనకి ఇక్కడ? సో 9 టైమ్స్ పోతుంది. అంటే ఎండ్ విత్ 9 ఉండాలి మన ఆన్సరు. సో ఎండ్ విత్ 9 ఉండాలి, అది ఎండ్ విత్ 1 ఉండాలి. కానీ ఎండ్ విత్ 1 ఉండాలంటే ఇక్కడ 3100 ఉంది. 71 × 31 అంటే 2100 దాటిపోతుంది. మన ఆన్సర్ 2100 కన్నా తక్కువ ఉంది. అంటే ఎండ్ విత్ 9 కానీ 1 కానీ ఉండాలి. కానీ ఇక్కడ 1 ఉంది కానీ దానికి ముందు 3 ఉంది. 71 × 31 వేస్తే 2100 క్రాస్ అవుతుంది. అందుకని డి ఆప్షన్ సెలెక్ట్ చేయట్లేదు. సో నేను ఏమంటున్నానంటే 29 టైమ్స్ పోతుంది. మీరు కావాలని చెక్ చేసుకోండి. సో 9 × 1 అంటే 9 వస్తుంది. లేదా 71 × 21 అంటే 71 × 29 అంటే 2059. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి? అదే. సో 100 × 29 అంటే 2900. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. A sum of 7500 is divided into 2 parts. The simple interest on first part at the rate of 12% per annum is equal to the simple interest on the second part at the rate of 18%. So what is the
ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ పార్ట్ ఫర్ 1 year. సో లుక్ ఎట్ హియర్ అండ్ ఆల్ ఆఫ్ యూ 7,500 రూపాయలను 2 భాగాలుగా విభజించడం జరిగింది. సంవత్సరానికి 12% చొప్పున మొదటి భాగంపై వచ్చేటువంటి సాధారణ వడ్డీ, రెండవ భాగంపై వచ్చేటువంటి 18% చొప్పున వచ్చేటువంటి వడ్డీకి సమానం. వడ్డీల సమానం. ఎప్పుడైనా వడ్డీల సమానం అని ఇస్తే మీ అందరికీ కూడా చెప్పాను, R/T రేషియో. ఇక్కడ టీ అనేది 1 కాబట్టి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. R ఎంతమ్మా 12%, సెకండ్ కేసులో R ఎంతమ్మా 18%. అంటే ఏ రేషియోలో ఉంటుందండి 6/2 6/3. టీ ఎందుకు మెన్షన్ చేయలేదు సార్? 1 సంవత్సరమే, అందుకని మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ R/T A/B నిష్పత్తిలో ఉంటే ప్రిన్సిపల్స్ రేషియో ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే 3:2గా ఉంటుంది. 3:2గా ఉంటుంది. సో 3:2 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా? 5 పార్ట్స్. 5 పార్ట్స్ 7,500 అయితే ఈచ్ పార్ట్ ఎంతమ్మా 1,500. అప్పుడు 3 పార్ట్స్ ఎంత అవుతుందండి? 4,500. 2 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా? 3,000 అవుతుంది. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మొదటి భాగంపై అతనికి వచ్చినటువంటి వడ్డీ ఎంత? మొదటి భాగంపై వచ్చినటువంటి వడ్డీ ఎంత? మొదటి భాగంలో అతను ఎంత ప్రిన్సిపల్ పెట్టాడు? 4,500. ఆ 4,500 మీద ఎంత వడ్డీ రేటు? 12%. 12% అని 4,500. 10% 450, 1% 45, 2% 90. సో 90 ప్లస్ 450, 540. So your answer is what? 540. So option D is the right answer. Option D is the right answer. అంటే ఈ 4,500 మీద 12% అండి. 1245 times 540. 1245 times ఎంతమ్మా? 540. So your answer is what? 540. Manish lent out 20,000 rupees in 2 parts. He put first part at 6% per annum and second part at 8% per annum. The yearly average interest comes out to be 6.4%. What are the amounts that were lent at 6% and 8% respectively? మనీషు 20,000 రూపాయలు 2 భాగాలుగా చేసి అతను మొదటి భాగాన్ని 6%, రెండో భాగాన్ని 8% వడ్డీకి ఇచ్చాడు. అయితే వార్షిక వడ్డీ రేటు, వార్షిక సగటు వడ్డీ రేటు 6.4%గా ఉంటుంది. అయితే అప్పుడు వరుసగా 6% మరియు 8%కి ఇచ్చినటువంటి అసలు ఎంత? చూడమ్మా, కొంత మొత్తాన్నేమో 6%కి ఇచ్చాడు, కొంత మొత్తాన్నేమో 8%కి ఇచ్చాడు. కానీ ఓవరాల్గా మొత్తం మీద సగటున అతనికి వచ్చినటువంటి వడ్డీ రేటు 6.4. నేను మిశ్రమాల ద్వారా చేస్తున్నాను, మిక్చర్స్ అలిగేషన్ ద్వారా చేస్తున్నాను. డిఫరెన్స్ గురించి చూస్తే 1.6 ఉంటుంది, డిఫరెన్స్ కింద చూస్తే 0.4 ఉంటుంది. 0.4 1 సార్, 0.4 4 సార్, అంటే 4:1 నిష్పత్తిలో ఉంటుంది. 4:1 అంటే మొత్తం 5 పార్ట్స్ అవుతుంది. 5 పార్ట్స్ అంటే 20,000, 5 పార్ట్స్ అంటే 20,000, ఈచ్ పార్ట్ 4,000, 4 పార్ట్స్ 16,000, 1 పార్ట్ 4,000. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 16,000, 4,000. కావాలంటే మీరు చూడండి 4:1 నిష్పత్తిలో ఉంటుంది. ఓకేనమ్మా? 4:1 అంటే 5 పార్ట్స్, 5 పార్ట్స్ అంటే 20,000, 1 పార్ట్ అంటే 4,000, 4 పార్ట్స్ అంటే 16,000, 1 పార్ట్ అంటే 4,000. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. A person made a fixed deposit 3,30,000 rupees in a bank for 5 years. So at 10% per annum simple interest, he had to withdraw the whole amount after 3 years to meet the expenses of his daughter's marriage, and he received 7,800 rupees less than the what he would have got after 5 years. So what is the rate of simple interest per annum paid by the bank for his premature encashment? అంటే ముందుగానే తీసుకుంటే అతనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చేది? చూడమ్మా, ఒక వ్యక్తి 30,000 రూపాయలు బ్యాంకులో పెట్టుకున్నాడు, 10% ప్రకారం పెట్టుకున్నాడు, 5 సంవత్సరాల పాటు బ్యాంకులో పెట్టుకున్నాడు. కానీ 3 సంవత్సరాల తర్వాత అతనికి మనీ అవసరమై, తన కూతురు మ్యారేజ్కి మనీ అవసరమై అతను ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో ఆ మొత్తం విత్డ్రాల్ చేసుకున్నాడు. పాపం విత్డ్రాల్ చేసుకోవడం వల్ల అంటే మధ్యలోనే తీసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు పూర్తి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. సో ఎంతో కొంత ఇచ్చారండి. అది ఎంత తక్కువ వచ్చిందంటే అంటే ఓవరాల్గా అతను నిజంగా 5 years తర్వాత తీసుకుంటే వచ్చేటువంటి దానికి మధ్యలో తీసుకోవడం వల్ల అతనికి 7,800 రూపాయలు తక్కువ వచ్చింది. అయితే అలా మధ్యలో తీసుకోవడం వల్ల అతను ఎంత వడ్డీ రేటు బ్యాంక్ అనేది వాళ్ళకి పే చేసిందని అడుగుతున్నారు. ఒకసారి మీరు చూస్తే అసలు ఎంత వస్తుందో చూద్దాం. అప్పుడు 7,800 తక్కువ అంటే అప్పుడు ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఓకేనమ్మా? ఒకసారి చూస్తే 10% 5 సంవత్సరాలు, 10% 5 సంవత్సరాలు అంటే ఎంతమ్మా? 50%. 50% అంటే ఎంత? 15,000 రావాలి, 15,000 వడ్డీ రావాలి. సో అంతే కదా. 1 yearకి 10%, 5 years 50%. 50% అంటే హాఫ్ ఆఫ్ 30,000, 15,000 వడ్డీ రావాలి. కానీ అతనికి ఎంత తక్కువ వచ్చింది? 7,800 తక్కువ వచ్చింది. అంటే 7,800 తక్కువ వచ్చిందంటే అతనికి ఎంత వచ్చి ఉంటుంది? 7,200 వచ్చి ఉంటుంది. ఈ 7,200 ఎన్ని సంవత్సరాల్లో వచ్చింది? 3 సంవత్సరాలకు వచ్చింది. ఎందుకంటే సాధారణ వడ్డీ అనేది ప్రతి సంవత్సరం సమానంగా ఉంటుంది. మరి 7,200 3 సంవత్సరాలకు వస్తే 7,200 అనేది 3 yearsకి వస్తే 1 yearకి ఎంత వస్తుంది? 2,400 వస్తుంది. ఈ 2,400 అనేది 1 year ఇంట్రెస్ట్. దేని మీద ఇంట్రెస్ట్? 30,000 మీద ఇంట్రెస్ట్. 30,000 మీద 2,400. 30,000 మీద 2,400 అంటే 3 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 టైమ్స్ పోతుంది. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి.
ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. సో ఆ 2400 అనేది 1 ఇయర్ ఇంట్రెస్ట్ అమ్మా, ప్రతి సంవత్సరానికి కూడా సమానంగా ఉంటుంది. ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవరి ఇంట్రెస్ట్ ఇస్ ఏమండి. సో ఇన్ 3 table 24 goes, in 3 table 24 goes 8 times అమ్మా, యువర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 8%. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 16,820 is divided between two brothers of age 27 years and 25 years. They invested their money at 5% per annum compound interest in such a way that both will receive equal money, underline this word, equal money at the age of 40 years. The share of elder brother is dash. సో అతని దగ్గర ఉన్నటువంటి 16,820 రూపీస్ని తన ఇద్దరు బాబులకి, సో ఇద్దరు సోదరులకి డబ్బు పంచడం జరిగింది. సో 5% వడ్డీ రేటు చెప్పడం పంచడం జరిగింది. వాళ్ళిద్దరికి కూడా 40 సంవత్సరాలు వచ్చే సమయానికి ఇద్దరికి కూడా సమానమైన డబ్బు లభిస్తుంది. అయితే పెద్దోడు అకౌంట్లో ఎంత వేసారని అడుగుతున్నాడు. ఒకసారి మీరు చూడమ్మా, చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చిన్నోడు ఉన్నాడు, పెద్దోడు ఉన్నాడు. చిన్నోడు వయసు 20 సంవత్సరాలు, పెద్దోడు వయసు 27 సంవత్సరాలు. ఇద్దరికి 40 సంవత్సరాలప్పుడు ఈక్వల్గా రావాలి, మనీ అనేది ఈక్వల్గా రావాలి, ఈక్వల్ అమౌంట్ రావాలి. ఇప్పుడు చిన్నోడికి 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అంటే 15 సంవత్సరాల వడ్డీ కలుస్తుంది. కానీ పెద్దోడికి మాత్రం 27 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల వడ్డీ కలుస్తుంది. అమ్మ, చిన్నోడికి 15 సంవత్సరాల వడ్డీ కలుస్తుంది, పెద్దోడికి 13 సంవత్సరాల వడ్డీ కలుస్తుంది. అంటే వడ్డీ రూపంలో ఎవరికి ఎక్కువ వస్తుంది? చిన్నోడికి ఎక్కువ వస్తుంది. వడ్డీ రూపంలో చిన్నోడికి ఎక్కువ వస్తుంది, మరి పెద్దోడికి తక్కువ వస్తుంది. నువ్వు ప్రిన్సిపల్ వేసేటప్పుడు మరి ఇద్దరిని సమన్వయం చేయాలంటే, ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ రావాలంటే ఎవరి అకౌంట్లో ఎక్కువ వేయాలి? పెద్దోడు అకౌంట్లో ఎక్కువ వేయాలి. ఎందుకంటే పాపం పెద్దోడికి తక్కువ వడ్డీ వస్తుంది. వాడి అకౌంట్లో కొంచెం ఎక్కువ వేస్తే ఇద్దరికి సమన్వయం జరగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఎక్కువ అంటే మోర్ దెన్ హాఫ్ అంటే 16,820లో హాఫ్ అంటే 8,410. అవర్ ఆన్సర్ షుడ్ బి మోర్ దెన్ 8,410. 8,410 కన్నా మన ఆన్సర్ ఎక్కువ ఉండాలి. 8,410 కన్నా మన ఆన్సర్ ఒకటే ఉంది ఎక్స్ట్రా. 8,820 ఈజ్ రైట్ ఆన్సర్. సెకండ్స్లో ఆన్సర్ని అటాక్ చేస్తాం. ఆ లాజిక్ అనేది అర్థమైందా? చిన్నోడికి పాపం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, పెద్దోడికి తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. పెద్దోడి అకౌంట్లో కొంచెం ఎక్కువ వేస్తే ఇద్దరికి సమన్వయం జరుగుద్ది. సార్ ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా టిక్ కొట్టారు సార్. మరి అన్ని ఆప్షన్స్ 8,410 కన్నా ఎక్కువే ఉంటప్పుడు ఏం చేస్తారు సార్? మ్యాక్సిమం అలా ఉండవమ్మా. ఆ లాజిక్ మీకు తెలుసా లేదా టెస్ట్ చేస్తాడు. ఒకవేళ అన్ని ఆప్షన్స్ ఉంటే అప్పుడు మనకు ఒరిజినల్ ప్రొసీజర్ కూడా మనకు తెలుసండి. 5% అంటే 1/20 ఫ్రాక్షన్ అంటే మీకు చెప్పాను మొత్తంలో కొంత భాగము, ఏ పార్ట్ ఆఫ్ హోల్ థింగ్ అంటే 20 పార్ట్స్ని చిన్నోడు అకౌంట్లో వేస్తాము, యంగర్ వన్ అకౌంట్లో వేస్తాము. సో పెద్దోడు అకౌంట్లో కొంచెం ఎక్కువ వేయాలి కాబట్టి, మోర్ వేయాలి కాబట్టి న్యూమరేటర్ని తెచ్చి డినామినేటర్కి యాడ్ చేస్తాము. అంటే 21 పార్ట్స్ అమ్మ, ఎల్డర్ వన్ అకౌంట్లో 21 పార్ట్స్ వేస్తాం. ఎక్కువ అనే మీనింగ్ వచ్చినప్పుడు, మోర్ అనే మీనింగ్ వచ్చినప్పుడు న్యూమరేటర్ ఇది యాడెడ్ టు డినామినేటర్. అంటే 20 పార్ట్స్ 21 పార్ట్స్. ఓకేనమ్మా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? 2 years ఉంది. ఒకరికేమో 25, ఒకరికేమో 27. 2 years గ్యాప్ ఉంది కాబట్టి నేను స్క్వేర్ తీసుకుంటా. అమ్మ ఎప్పుడైనా సరే 3 years గ్యాప్ ఉందనుకోండి, క్యూబ్ తీసుకోవాలి. అసలు గ్యాపే లేదనుకో, 1 year గ్యాప్ ఉందనుకో, హోల్ పవర్ 1 తీసుకోవాలి. అలా క్లియర్ అండి. అదే 20 square అంటే ఎంతమ్మా? 400. 21 square అంటే ఎంత? 441. సో ఇద్దరు రెండింటిని యాడ్ చేస్తే 841. సో బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం ఎంతమ్మా? 16,820. సో 841 ఎన్ని టైమ్స్ అమ్మా? 20 times. అడిగింది పెద్దోడు కదా. 20 times ఆఫ్ 441 అంటే 8820. వచ్చిందా లేదా 8820? వచ్చిందా లేదా 8820? చిన్నోడు అడిగితే 400 × 20, సో 8,000. అలా క్లియర్ అండి. ఇలా ఎప్పుడు చేస్తామంటే అన్ని ఆప్షన్స్ సో 8,410 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, లేదంటే డైరెక్ట్గా అటాక్ చేస్తాం. A sum of 1,000 rupees is invested on compound interest, compounded annually for the 3 years. If the rate of interest 10% for the first 2 years and 50% per annum for the 3rd year, so what will be the interest? 1000 రూపాయలని 3 సంవత్సరాలకు చక్రవడ్డీగా ఇచ్చారు. మొదటి 2 సంవత్సరాలకి 10%, కానీ 3వ సంవత్సరానికి మాత్రం 50%. అయితే 3 సంవత్సరాల మొత్తం మీద అతనికి వచ్చినటువంటి చక్రవడ్డీ ఎంత? చూడండి ఒకసారి మీరు చూస్తే ప్రిన్సిపల్ ఎంత, అసలు ఎంత? 1000 రూపాయలు. అసలు 1000 రూపాయలండి. మొదటి సంవత్సరం వడ్డీ రేట్ ఎంత? 10%. మొదటి సంవత్సరం వడ్డీ రేట్ ఎంతమ్మా? 10%. 1000 - 10% అంటే ఎంత? 100 రూపాయలు. సో అప్పుడు ఎంత అవుతుందమ్మా? సో 1100 అవుతుంది. మళ్ళీ ఈ 1100 మీద ఎంత శాతం? 10%. రెండో సంవత్సరానికి కూడా 10%. ఎంతమ్మా? 110 రూపాయలు. అప్పుడు ఎంత అవుతుందండి? 1210 రూపీస్ అవుతుంది. 1210. దీని మీద ఎంత శాతం అమ్మా? 50%. మూడో సంవత్సరానికి 50%. 50% అంటే ఎంత? 605. మనకు కావాల్సిన వడ్డీ మాత్రమేనండి. మనకు కావాల్సిన వడ్డీ మాత్రమే. మొదటి సంవత్సరం 100, రెండో సంవత్సరం 110, 210, 210, 605, 815. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 815. సో ఈ వడ్డీస్ మాత్రమే యాడ్ చేయాలమ్మా, ఇంట్రెస్ట్ మాత్రమే యాడ్ చేయాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 815.
సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 sides of a triangular field are the lengths of 15 and 25 meters long. Find the cost of, so showing the sheets in the field at the rate of 5 rupees per square meter. 5 rupees per square meter. త్రిభుజాకార క్షేత్రానికి 3 వైపులా గల భుజాలు వరుసగా 15 మీటర్లు, 20 మీటర్లు మరియు 25 మీటర్లు పొలంలో విత్తనాలు చల్లుటకు చదరం మీటర్కి 5 రూపాయలు చొప్పున ఖర్చు అవుతే, సో తన యొక్క మొత్తం ఖర్చు ఎంత చదరపు మీటర్కి అన్నాడు. ఇక్కడే మనం ఐడెంటిఫై చేయాలి. చదరపు మీటర్ కంటే పొలం మొత్తం విత్తనాలు చల్లుతున్నారా, ఓన్లీ పొలము చుట్టూ విత్తనాలు చల్లుతున్నారా, పొలం మొత్తం విత్తనాలు చల్లుతున్నారా. కొంతమంది గెట్ల మూడు చల్లుకుంటారు, ఓన్లీ పెరిఫెరల్స్ విత్తనాలు నాటుతారు, సో సీడ్స్ అనేది షో చేస్తారు. ఓకేనమ్మా. కానీ ఇక్కడ చదరపు మీటర్కి అన్నాడు, స్క్వైర్ మీటర్కి అన్నాడు. స్క్వైర్ మీటర్ అంటే అది ఏరియాకి అని, అంటే ఏరియా మొత్తం అంటే ఆ పొలం మొత్తం విత్తనాలు చల్లారు, దాని మీనింగ్ అది. ఒక్కోసారి పర్ మీటర్కి అంటాడు, ఒక మీటర్కి అంటాడు. అప్పుడు మనం చుట్టుకొలత తీసుకోవాలి, అప్పుడు మనం సర్కంఫరెన్స్, సో పెరిమీటర్ తీసుకోవాలి. కానీ ఇక్కడ పర్ స్క్వేర్ మీటర్ అన్నారు కాబట్టి ఏరియా తీసుకోవాలి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఒకసారి మీరు చూడండి అమ్మా, ఒకసారి మీరు చూస్తే ఈ 15, 20, 25 అనేది ఎలా కనిపిస్తున్నాయా? ఎలా కనిపిస్తున్నాయి? 15, 20, 25 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ కదా. 15 స్క్వేర్ 225, 20 స్క్వేర్ 400, 400 ప్లస్ 225 625, 625 25 స్క్వేర్. ఎస్, 15, 20, 25 is a Pythagoras triplet code. Pythagoras triplet code అంటే ఇది ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ 15 ఉండొచ్చు, ఇక్కడ 20 ఉండొచ్చు. ఖచ్చితంగా హైపోటెనస్ 25 ఉండాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్? లంబకోణ త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దిస్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. త్రిభుజం యొక్క వైశాల్యం ఇది. సో పర్ చదరపు మీటర్ ఖర్చు ఎంత? 5 రూపాయలు. పర్ చదరపు మీటర్ ఖర్చు ఎంత? 5 రూపాయలు. సో ఇంటూ 5. సో 2 టేబుల్లో 2 10 times 10 15 times 150 155 750. ఖర్చు ఎంతమ్మా? 750. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ rhombus is equal to the length of the side of a square whose diagonal is 40√2 centimeters. If the length of the diagonals of the rhombus are in the ratio 3:4, then its area is what? ఒక రాంబస్ యొక్క ప్రతి భుజం పొడవు ఒక చతురస్రం యొక్క భుజముకు సమానము. దీని కర్ణము, చతురస్రం యొక్క కర్ణము 40√2 సెంటీమీటర్స్ అయితే రాంబస్ యొక్క కర్ణాలు 3:4 నిష్పత్తిలో ఉన్నట్లయితే అప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత? చూడమ్మా, చతురస్రం యొక్క కర్ణము స్క్వైర్ డయాగనల్ √2a. స్క్వైర్ యొక్క డయాగనల్ ఎంతమ్మా? √2a. అప్పుడు √2కి √2 క్యాన్సిల్ అవుతే సైడ్ ఆఫ్ ఏ స్క్వైర్ ఇస్ 40. సైడ్ ఆఫ్ ఏ స్క్వైర్ ఇస్ 40. చతురస్రం యొక్క భుజము 40. అప్పుడు రాంబస్ యొక్క భుజం కూడా 40. రాంబస్ యొక్క భుజం కూడా 40. ఒక్కసారి నువ్వు చూడు, రాంబస్ యొక్క భుజం కూడా 40. రాంబస్ భుజం కూడా 40. రాంబస్లో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి 40. అంటే ఇక్కడికి మీరు చూస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది ఒక లంబకోణ త్రిభుజం కదా, అంటే 40 అనేది హైపోటెనస్ కదా. 40 హైపోటెనస్గా ఉంటే అప్పుడు దానికి వచ్చేటువంటి 40కి వచ్చేటువంటి పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ ఏంటి? 40 రావాలంటే మనకు పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్ ఏం రావాలి? 24 32. 24 32 40 ఈజ్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. అలా క్లియర్ అండి. 24 32 40 ఈజ్ ఏ పైథాగరస్ ట్రిప్లెట్ కోడ్. 24 స్క్వేర్ ప్లస్ 32 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 40 స్క్వేర్. అంటే ఇది 24 అవుతుంది, ఇది 32 అవుతుంది. ఇది 24 అవుతుందంటే మొత్తం ఎంత అవుతుందమ్మా? ఒక డయాగనల్ ఎంత అవుతుంది? 48 అవుతుంది. మరొక డయాగనల్ ఎంత అవుతుంది? 64 అవుతుంది. ఒక డయాగనల్ 48 అవుతుంది, మరొక డయాగనల్ 64 అవుతుంది. దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రాంబస్? హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద డయాగనల్స్ 48 into 64. 48 into 64. 224 times 24 64 times 1536. అలా క్లియర్ అండి. అసలు చేయక్కర్లేదు. 4 4 4 4s are 16. End with 6. Only one option is there. Your answer is what? 1536. Next question. The perimeter of a rectangle and equilateral triangle are same. Also, one of the sides of the rectangle is equal to the side of the triangle. The ratio of the area of the rectangle and the triangle is what? దీర్ఘ చతురస్రము సమబాహు త్రిభుజాలు ఒకే చుట్టుకొలతను కలిగి ఉంటాయి. ఒకే చుట్టుకొలత. దీర్ఘ చతురస్రము సమబాహు త్రిభుజము ఒకే చుట్టుకొలత. ఓకేనమ్మా? దిస్ ఈజ్ ఎల్, దిస్ ఈజ్ బి. చుట్టుకొలతని ఈక్వల్ చేస్తున్నాను అంటే 2 times of L plus B is equal to 3a. ఇంకొక స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే సమబాహు త్రిభుజంలో ఒక భుజము దీర్ఘ చతురస్రంలో ఒక భుజానికి సమానం అంట. అది పొడవుగా వెడల్పుగా. అసలు వెడల్పుకి ఈక్వల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ వెడల్పుకి ఈక్వల్ అనుకుందాం, ఇది ఈక్వల్ అనుకుందాం. సరే ఇది ఈక్వల్ అవుద్ది. అప్పుడు 2L ఈజ్ ఈక్వల్ ఇది అవుద్దా? అవ్వదు. అంటే ఖచ్చితంగా ఈ యొక్క భుజము అనేది ఎల్కి ఈక్వల్ అవ్వాలి. L ఈజ్ ఈక్వల్ టు ఏ.
ఎల్ ప్లేస్లో ఏ పెడితే 2A అక్కడ 3A ఉంది, డిఫరెన్స్ అంతా ఏ. ఇక్కడ 2B అంటే 2B ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే B ఈజ్ ఈక్వల్ టు A/2. B ఈజ్ ఈక్వల్ టు వాట్? A/2. అంటే ఎగ్జాక్ట్గా లెంత్లో హాఫ్ బ్రెత్ ఉంటుంది. L ఇంటూ B దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యము. ఓకేనమ్మా, L ఇంటూ B. L నేను ఏమనుకున్నా? ఏ అనుకున్నా. B ఎంత అవుతుంది? A/2. ఇది ఏంటి? దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యము. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటి? √3/4A². √3/4A². ఇప్పుడు A²కి A² క్యాన్సిల్ అవుతే 2 1s 2 2s. ఆ 2 యువతలకు వస్తే 2:√3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2:√3. సో ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. A rectangular park 60 centimeters long and 40 meters wide has 2 concrete crossroads running in the middle of the park, and the rest of the park had been used as a lawn. If the area of the lawn is 2109 square meters, then the width of the road is dash. 60 మీటర్ల పొడవు 40 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార ఉద్యానవనం పార్కు మధ్యలో 2 కాంక్రీట్ క్రాస్ రోడ్లను కలిగి ఉంటుంది మరియు మిగిలిన పార్కును పచ్చిక మైదానంగా ఉపయోగించారు. ఈ పచ్చిక మైదానం యొక్క వైశాల్యము, సో వైశాల్యము 2109 అమ్మ. దిస్ ఇస్ 2109 చదరపు మీటర్లు. అయితే రహదారి యొక్క వెడల్పు ఎంత? ఒకసారి మీరు చూసినట్లయితే, సో ఇది ఒక దీర్ఘచతురస్రాకారం యొక్క పార్క్ అనుకుందాం. దీన్ని మిడిల్లో 2 సో క్రాస్ రోడ్స్ అనేవి రోడ్లు వేశారమ్మా. ఇక మిగతా ఏరియా అంతా ఉంటుంది చూసారా? ఈ మిగతా ఏరియా అంతా సో పచ్చిక మైదానం అంటే గ్రీనరీగా ఉంది. సో అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే, సో ఈ మధ్యలో రోడ్డు క్రాసింగ్ ఉంది చూసారా? ఇది ఉంది చూసారా? ఇది రోడ్డు వేశారు, ఇలా రోడ్డు వేశారు. ఆ రోడ్డు యొక్క వెడల్పు ఎంత? ఆ రోడ్డు యొక్క వెడల్పు ఎంత అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ఇలా క్రాస్ రోడ్డు వేశారంటే మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటయ్యా అంటే, ఆ రోడ్లు వేశారు చూసారా? ఈ ఎల్లో రీజన్ చూసారా? దాని యొక్క వైశాల్యం ఎంతయ్యా అంటే W ఇంటూ L ప్లస్ B మైనస్ W. L అంటే పొడవు, B అంటే వెడల్పు, W అంటే పాత్, విత్ ఆఫ్ ద పాత్. సో ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఏరియా ఎంతమ్మా? ఇది 60, ఇది 40. మొత్తం ఏరియా అంటే ఎంత? 60 × 40 2400. దీంట్లో నుంచి ఈ పచ్చిక మైదానం గ్రీనరీ ఉంది చూసారా? ఆ గ్రీనరీ ఏరియా 2109 తీసేస్తే మిగతాది ఎంతమ్మా? 291. ఈ 291 అనేది ఏరియా ఆఫ్ ద పాతే కదా? ఏరియా ఆఫ్ ద పాత్ ఎంతమ్మా? 291. ఇప్పుడు L ఎంత ఇచ్చాడమ్మా? 60 ఇచ్చాడు, B 40 ఇచ్చాడు. అంటే L ప్లస్ B అంతా 100. సో W ఇంటూ 100 మైనస్ W ఈజ్ ఈక్వల్ 291. అంటే W ప్లేస్లో ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 291 వస్తుంది. సో చూడమ్మా, 3ని త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తున్నాను. 3ని సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, 3 ఇంటూ 100 మైనస్ 3. 100 మైనస్ 3 అంటే 97. 97 3s are 291. ఎస్, అంటే ఈ విడ్త్ను చూసారా? ఈ విడ్త్ను చూసారా? ఇక్కడి నుంచి ఇక్కడికి అది ఎంత అంటే 3 meters. So your answer is what? Option A. Option A is the right answer. If a 30 meters ladder is placed against a 15 meters wall such that it just reaches the top of the wall, then the elevation of the wall is equal to what? Angle of elevation they are asking. 30 మీటర్ల నిచ్చెనను 10 మీటర్ల గోడకు ఉంచితే అది గోడ పై భాగానికి చేరుకుంటుంది. అప్పుడు గోడ యొక్క ఎత్తుకు గల ఊర్ధ్వ కోణం ఎంత? చూడమ్మా, ఇది ఒక గోడ అనుకుందాం, సో ఇది భూమి అనుకుందాం, సో ఇది నిచ్చెన అనుకుందాం, లేడర్. సో లేడర్ యొక్క పొడవు ఎంత ఉందమ్మా? 30 మీటర్లు. వాల్ యొక్క పొడవు ఎంత ఉందండి? 15. అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అడుగుతున్నారు. ఇప్పుడు మనకు ఆపోజిట్ సైడ్ తెలుసు, కర్ణము తెలుసు. సో మనకు మా ఎదుటి భుజానికి కర్ణానికి ఆపోజిట్ సైడ్కి సో డైగనల్కి ఓకేనమ్మా హైపోటెనస్కి రిలేషన్ ఏంటి? సైన్ టీటా. అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఎదుటి భుజము బై కర్ణము అంటే 1/2. సైన్ ఎప్పుడు 1/2 అవుతుందండి? సైన్ 30. టీటా 30 అయినప్పుడు సైన్ 1/2 అవుతుంది. అంటే ఊర్ధ్వ కోణము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విల్ బి ఈక్వల్ టు 30 degrees. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. A cone of radius 3.5 centimeters and height 27 centimeters is completely filled with water. This water is emptied into an empty cylindrical vessel of radius 2.1 centimeters. What will be the height of the water in this vessel? చూడమ్మా, వ్యాసార్థము 3.8 సెంటీమీటర్లు మరియు ఎత్తు 27 సెంటీమీటర్ల గల శంకువును పూర్తిగా నీటితో నింపబడి ఉంటుంది.
సో ఆ నీటితో నింపబడిన శంకు నుంచి ఆ వాటర్ అన్నిటిని కూడా మనము స్తూపాకార పాత్రలో పోస్తున్నాము. ఆ స్తూపాకార పాత్ర యొక్క వ్యాసార్థం ఇచ్చున్నారు, దాని యొక్క ఎత్తు అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుకు పెట్టుకోండి, ఒక ఫార్మ్ ఆఫ్ ఫిగర్ని మరొక ఫార్మ్ ఆఫ్ ఫిగర్గా కన్వర్ట్ చేస్తున్నామంటే వాడి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి, వాడి యొక్క ఘనపరిమాణాలు సమానం అవుతాయి. అంటే ఘనపరిమాణం అంటే శంకు యొక్క ఘనపరిమాణం ఏంటి? 1/3 πr²h. శంకు యొక్క వ్యాసార్థం ఎంత? శంకు యొక్క వ్యాసార్థం ఎంత? 3.5. శంకు యొక్క వ్యాసార్థం ఎంత? 3.5. శంకు యొక్క వ్యాసార్థం 3.5. సో వ్యాసార్థం 3.5, 3.5 ఇంటూ 3.5 ఇంటూ హైట్ ఎంత? 27 ఈజ్ ఈక్వల్ టు సో స్తూపాకార పాత్రలో పోస్తున్నాం πr²h, π ఇంటూ r². r అంటే ఎంత? ఇక్కడ r అంటే ఎంత? 2.1. సో r అంటే ఎంత? 2.1. సో 2.1 ఇంటూ 2.1 ఇంటూ హెచ్. మనం హెచ్ను ఫైండ్ అవుట్ చేయాలి. పైకి క్యాన్సిల్ అవుతుంది. 3 1s are 3 9s are 3 9s are 70. ఒకసారి మీరు చూస్తేనమ్మా ఆల్ ఆఫ్ యూ ఒకసారి మీరు చూస్తే ఆల్ ఆఫ్ యూ మనకేం కావాలి? హెచ్ కావాలి కదా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3.5 ఇంటూ 3.5 ఇంటూ 9 సో 2.1 ఇంటూ 2.1 ఒకసారి జాగ్రత్త చూడమ్మా. ఇక్కడ 3 టేబుల్లో 3 3s are లేదా 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3.7s are 3 టేబుల్లో 3.7s are ఓకేనమ్మా. 3 టేబుల్లో 3.7s are 2.1, 3 టేబుల్లో 3.7s are 2.1. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. 7 టేబుల్లో 5 టైమ్స్, 7 టేబుల్లో 5 టైమ్స్, 5 5s are 25. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 25 సెంటీమీటర్స్. స్తూపాకార పాత్ర యొక్క ఎత్తు 25 సెంటీమీటర్స్. సిలిండర్ హైట్ ఇట్ ఈస్ వాట్? 25 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఏ రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ ఆఫ్ లెంత్ 20 meters and breadth 10 meters has a uniformly sloping floor. It is 1 meter in depth and 1.5 its length 3 meters at the other end. How much water is needed to completely fill this pool? దీర్ఘచతురస్రాకార ఈత కొలను పొడవు 20 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు. ఇది దాని పొడవు యొక్క ఒక చివర 1 మీటర్ లోతు, రెండో వైపు 3 మీటర్ల లోతుని మనం తీసినట్లయితే ఆ కొలను పూర్తిగా నింపడానికి ఎంత నీరు అవసరమవుతుంది? చూడమ్మా, దీని యొక్క వెడల్పు అనేది మనకు హైట్ అవుతుంది. దీని యొక్క పొడవు అంటే ఈ పొడవును ఒక పొడవుని ఒక అంచునేమో 1 మీటరు లోతు తీసాం, ఇంకొక వైపేమో 3 మీటర్ల లోతు తీసాం. అలా మనం ఒక రెక్టాంగులర్ స్విమ్మింగ్ పూల్ తీసుకొని పొడవులో ఒక ఎండేమో 1 మీటర్ లోతు, మరో ఎండేమో 3 మీటర్ల లోతు తీస్తే మనకు ట్రెపీజియం ఏర్పడుతుంది. ట్రెపీజియం యొక్క ఏరియా ఎంత? హాఫ్ ఇంటూ సో సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. ఇక్కడ ప్యారలల్ సైడ్స్ ఏమవుతాయి? సో ఒకవైపు ఏమో 1 మీటరు, మరోవైపు ఏమో 3 మీటర్లు ఇంటూ హైట్ ఎంతమ్మా? దాని యొక్క పొడవే 20 మీటర్స్. ఇది ట్రెపీజియం యొక్క వైశాల్యం ఇంటూ ఆ పూల్ యొక్క హైట్ ఎంత ఉంటుంది? ఆ దీర్ఘచతురస్రాకారం యొక్క వెడల్పే ఆ పూల్ యొక్క స్విమ్మింగ్ పూల్ యొక్క హైట్ అవుతుంది. అంటే ఇంటూ 10. సో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్దామా? సో 2 టైమ్స్ పోయింది, 2 10 టైమ్స్, 4 ఇంటూ 10 40, 40 ఇంటూ 10 400 cubic centimeters. Option D is the right answer. A cuboid has dimensions 8 centimeters, 10 centimeters, 12 centimeters. It is cut into small cubes of side 2 centimeters. What is the percentage increase in the total surface area? ఒక దీర్ఘఘనం యొక్క కొలతలు 8 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు. దీనిని 2 సెంటీమీటర్ల భుజం గల చిన్న ఘనాలుగా కత్తిరించబడుతుంది. అయితే మొత్తం సంపూర్ణ తలాల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఒకసారికి మీరు చూస్తే ఫస్ట్ మనము ఇచ్చింది దీర్ఘఘనం కాబట్టి, ఇచ్చింది క్యూబాయిడ్ కాబట్టి క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL. LB అంటే ఎంతమ్మా? 80, BH అంటే ఎంత? 120, HL అంటే ఎంతమ్మా? 96. అప్పుడు ఎంత అవుతుందండి మనకు? సో 80 120 200 296, 296 ఇంటూ 2, 296 ఇంటూ 2. సో 2 ఇంటూ 300 600, ఫర్ 600 8 లెస్ అంటే 592. ఇది క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనం ఈ క్యూబాయిడ్ని చిన్న చిన్న ఘనాలుగా మనము తయారు చేస్తున్నాం. అసలు ఎన్ని ఘనాలు ఏర్పడతాయో చూద్దాం. ఎన్ని ఘనాలు ఏర్పడతాయి అంటే, సో పెద్ద చిత్రం యొక్క ఘనపరిమాణము బై చిన్న చిత్రం యొక్క ఘనపరిమాణం.
సో వాల్యూమ్ ఆఫ్ ద బిగ్ ఫిగర్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్మాల్ ఫిగర్. ఇక్కడ బిగ్ ఫిగర్ ఏంటి? క్యూబాయిడ్. స్మాల్ ఫిగర్ ఏంటి? క్యూబ్. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్? 8 into 10 into 12 by what is the volume of the cube? 2 into 2 into 2. 2 6 are, 2 5s are, 2 4s are, 4 5s are 20, 26 are 120. అంటే అలాంటివి మనం ఎన్ని ప్రిపేర్ చేస్తాం? 120 ప్రిపేర్ చేస్తాం. ఆ 120 చిన్న చిన్న గణాల యొక్క సంపూర్ణ తల వైశాల్యం 120 ఇంటూ ఒక గణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఏంటి? 6a². 6 ఇంటూ a². ఏ అంటే ఎంత? 2. 2² అంటే 4. 24 ఇంటూ 120. 24 2s are 48. 24 1s are 24. 24 plus 4 28. అంటే 2880. దిస్ 2880 ఈజ్ వాట్? కొత్తగా ఏర్పడినటువంటి చిన్న చిన్న గణాల యొక్క మొత్తము సంపూర్ణ తల వైశాల్యము. ఓకేనమ్మా? ఇది 592, అది 2880. అంటే ఆల్మోస్ట్ ఎంత ఇంక్రీజ్ అయిందండి? 2200 ఇంక్రీజ్ అయింది ఆల్మోస్ట్. అంటే ఆల్మోస్ట్ ఒకసారి మీరు చూస్తే 592 నుంచి 2880 అయిందంటే డిఫరెన్స్ ఎంతమ్మా? డిఫరెన్స్కి మీరు చూస్తే ఇది 600 అనుకుందాం, అది 2880 అనుకుందాం. అంటే అప్పుడు 2280 ప్లస్ ఒక 8 ఉంది కదా, 2288 ఇంత ఇంక్రీజ్ అయింది. ఈ 2288 అనేది దేని మీద ఇంక్రీజ్ అయిందమ్మా? 592 మీద ఇంటూ 100. ఇది ఎంత పర్సంటేజ్? ఇది అప్రాక్సిమేట్గా 600 అనుకుంటే, ఇది అప్రాక్సిమేట్గా 2400 అనుకుంటే 600 టేబుల్లో 2400 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. అంటే అప్రాక్సిమేట్గా 400% ఇంక్రీజ్ అయింది. అప్రాక్సిమేట్గా 400%. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాకేష్ పర్చేజ్డ్ ఏ మొబైల్ ఫోన్ ఫర్ 5400 and a refrigerator for 9600. He sold the mobile phone at 3/4 of its cost price and a refrigerator at 1/3 of its cost price. What was the profit or loss? రాకేష్ మొబైల్ ఫోన్ను 5400 రూపాయలు కొన్నాడు, రిఫ్రిజిరేటర్ను 9600 రూపాయలు కొన్నాడు. అతను మొబైల్ ఫోన్ను కొన్న ధరలో 4/3 అమ్మాడు, రిఫ్రిజిరేటర్ను కొన్న ధరకు 1/3 రెట్లకు అమ్మాడు. అయితే లాభమా నష్టమా? వస్తే లాభం వస్తే ఎంత లాభం, నష్టం వస్తే ఎంత నష్టము? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మీరు చూస్తే ఇది 5400, ఇది 9600, మొత్తం ఎంత అవుతుందమ్మా? 15000 అవుతుంది. మొత్తం కొన్న విలువ 15000. ఇప్పుడు ఏమవుతుంది? అమ్మిన విలువ కనుక్కుందాం. మొత్తం అమ్మిన విలువ కనుక్కుందాం. రెండు వస్తువుల యొక్క మొత్తం కొన్న విలువ 15000. అయితే రెండు వస్తువుల యొక్క అమ్మిన విలువ కనుక్కుంటే అప్పుడు లాభం వస్తుందా, నష్టం వస్తుందా? లాభం వస్తే ఎంత లాభం వస్తుంది, నష్టం వస్తే ఎంత నష్టం వస్తుందో చూద్దాం. ఒకసారి మొబైల్ ఫోన్ని 3/4 ఆఫ్ 5400. 3/4 ఆఫ్ 5400 అంటే ఎంత వస్తుందమ్మా? 4 ఎన్ని టైమ్స్ అండి? సో మనకి మనం చూస్తే కన్నా 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 4 1s are 4. సో రిమైండర్ ఈజ్ వాట్? సో 14. 4 3s are 12. 4 5s are. సో 3 into 1350 అంటే మనకి ఎంత వస్తుందమ్మా? సో 3 into 1350 అంటే 3900. సో 4050 వస్తుంది. 4050. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇది 1/3 టైమ్స్. 1/3 టైమ్స్ అంటే 4/3. సో 4/3 ఆఫ్ ఎంతమ్మా? 9600. 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3200 టైమ్స్ పోతుంది. 4 into 3200 12800. సో 12800. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా? 16850. ఎంతమ్మా ఇక్కడ? 15000కి నువ్వు కొన్నావు, 16850కి అమ్ముతున్నావు. అంటే ప్రాఫిట్ ఎంత? 1850. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1920 ఈజ్ ఈక్వల్ టు ద percentage of loss incurred by the selling the same article for 1280. At what price should the article be sold to make it 25%? ఒక వస్తువుని 1920 రూపాయలకు అమ్మినప్పుడు కలిగేటువంటి లాభ శాతం అన్నది అదే వస్తువుని 1280 రూపాయలకు అమ్మినప్పుడు అమ్మడం ద్వారా కలిగేటువంటి నష్ట శాతానికి సమానము. అయితే 25% లాభం పొందాలి అంటే ఆ వస్తువుని ఏ ధర వద్ద అమ్మాలి? చూడమ్మా, ఇక్కడ ఒక వస్తువుని 1920 రూపాయలకు అమ్మినప్పుడు, ఒక వస్తువుని 1920 రూపాయలకు అమ్మినప్పుడు ఎంతైతే లాభం వస్తుందో, ఓకేనండి, అదే వస్తువుని 1280 రూపాయలకి అమ్మినప్పుడు అంతే నష్టం వస్తుందంట. అప్పుడు మనం కొన్న విలువ కనుక్కోవాలి. కొన్న విలువ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది ఎగ్జాక్ట్గా. సగటు విలువ అమ్మ 1920 ప్లస్ 1280 3200 అంటే అప్పుడు బై 2 చేస్తే ఎంత వస్తుందమ్మా? 1600.
సగటు విలువే కొన్న విలువ అవుతుంది. మీరు కావాలంటే ఇప్పుడు చూసుకో, 1600 కొన్న విలువ, అమ్మిన విలువ 1920. లాభ శాతం ఎంత? లాభము 320, లాభ శాతం ఎంత? 20%. మీరు చూసుకోండి, 1600లో 20% అంటే ఎంత? 320. ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 320 ఫ్రమ్ 1600 1280 వచ్చిందా లేదా? లాభ శాతము 20%, నష్ట శాతం 20%. సమానమైందా లేదా? వస్తువు యొక్క కొన్న విలువ ఎంత? 1600. వస్తువు యొక్క కొన్న విలువ 1600, కానీ అడిగింది కొన్న విలువ అడగలా. ఆ వస్తువుని 25% లాభానికి అమ్మితే మీరు అమ్మిన విలువ ఎంత అంటున్నాడు. సో ఇఫ్ యూ సోల్డ్ దట్ ఆర్టికల్ ఫర్ 25% ప్రాఫిట్, సో కొన్న విలువ కాస్ట్ ప్రైస్ 1600, సో వీ నీడ్ 25% ప్రాఫిట్. 25% అంటే 2 times హాఫ్ చేయాలి. 1 time హాఫ్ అంటే 800, అనదర్ టైమ్ హాఫ్ అంటే 400. సో 1600 + 400 ఎంతమ్మా? 2000. అప్పుడు 25% ప్రాఫిట్కి అమ్మితే ఆ వస్తువుని ఎంత కమ్మాలి? 2000కి అమ్మాలి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A shopkeeper cheats to the extent of 10% while buying as well as selling by using false weight. So his total gain is what? ఒక దుకాణదారుడు తప్పుడు బరువు ఉపయోగించడం ద్వారా కొనుగోలు చేసేటప్పుడు మరియు విక్రయించేటప్పుడు 10% మేరకు మోసం చేస్తాడు. వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు అంటే వాళ్ళకి అది లాభమేగా. చూడమ్మా, నాకు ఓవరాల్ ట్రాన్సాక్షన్ అనేది నాకు తెలియదండి. ఐ అజ్యూమ్ యాజ్ 100 అమ్మా. ఫస్ట్ టైం మోసం చేస్తే 10% ప్రాఫిట్ వస్తుంది. 10% ఆఫ్ 100 10, ఇట్ బికమ్ 110. 2 సార్లు నేనే మోసపోతున్నాను అంటే రెండోసారి కూడా మళ్ళీ 10% లాభం వస్తుంది. సో 10% ఆఫ్ 10% ఆఫ్ 110 అంటే 11. అంటే ఓవరాల్గా 100 కాస్త 121. అంటే ఓవరాల్గా అతనికి ఎంత ప్రాఫిట్ వస్తున్నాయి అంటే 21% ప్రాఫిట్ వస్తుంది. సార్ మీరు తీసుకున్న దాని మీద ఎందుకు తీసుకున్నారు సార్? ఇక్కడ బాధితుడు ఒకడే, నష్టపోయింది ఒకడే, లాభపడింది ఒకడే. అంటే ఓవరాల్గా ఆ దుకాణదారుడికి 21% లాభం వచ్చింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఏ ట్రేడర్ మిక్సెస్ 3 varieties ఆఫ్ గ్రౌండ్ నట్స్ కాస్టింగ్ 50 rupees, 20 rupees, 30 rupees per kg in the ratio of 2:4:3 in terms of weight and sells the mixture at 33 rupees per kg. What percentage of profit does he make? సో ఒక వ్యాపారి 3 రకాల వేరుశనగలను కిలో 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు బరువు గల వాటిని 2:4:3 నిష్పత్తిలో కలిపిన మిశ్రమం కిలోకి 33 రూపాయలు చొప్పున అమ్మితే అతనికి వచ్చేటువంటి లాభ శాతం ఎంత? మిక్చర్ యొక్క కేజీ విలువ తెలుసుకుంటే మిక్చర్ యొక్క కేజీ అమ్మిన విలువ ఇచ్చాడు కాబట్టి లాభ శాతము నష్ట శాతం వస్తుంది. చూడమ్మా, 2 భాగాలు, మొదటిది ఎంతమ్మా? 2 భాగాలు 50 రూపాయలు. 2 × 50 100, 2 × 50 100. 4 parts 20 rupees, 4 × 20 80 ప్లస్ 3 parts 30 rupees, 3 × 30 90 by 2 + 4 + 3, 2 + 4 + 3 అంటే 90. సో 100 80 180, 180 + 90 270, 270 by 9 30. 1 కిలో మిశ్రమం వాల్యూ 30, కొన్న విలువ 30, అమ్మిన విలువ 33, లాభం 3 on 30, 3/30 10%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 10%. ప్రాఫిట్ 3 రూపీస్ అమ్మా, ఎందుకంటే అమ్మిన విలువ 33, కొన్న విలువ 30 కాబట్టి లాభం ఎప్పుడు కూడా కొన్న విలువ మీద లెక్కెడతాము. ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఇన్ 33 ఈజ్ ఎగ్జాక్ట్లీ 10%. ఏ వాచ్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఇఫ్ బోత్ ద కాస్ట్ ప్రైస్ అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ ఆర్ డిక్రీజ్డ్ బై 100 rupees, if the profit would have been 5% more. సో ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద వాచ్ ఈజ్ డాష్. ఒక వాచ్ని 20% లాభంతో అమ్ముతారు. కొన్న ధర మరియు వాచ్ అమ్మకపు ధర 100 రూపాయలు తగ్గించినట్లయితే లాభము ఇంకొక 5% ఎక్కువ వస్తుందంట. అయితే అసలు వాచ్ యొక్క కొన్న విలువ ఎంత? ఒకసారి మీరు చూస్తే త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తాను, ఓకేనమ్మా. ఎందుకంటే 100 రూపాయల ఎక్స్ అనుకుని వెళ్తే సర్కస్ అవుతుంది కాబట్టి త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తాను. ఆప్షన్ ద్వారా వెళ్ళేది కూడా ప్లెయిన్ నెంబర్తో వెళ్తాను. సో ఇక్కడ ఉన్న ప్లెయిన్ నెంబర్లు 500 600 ఉంది. 500తో ఫస్ట్ ట్రై చేస్తా, అది వస్తే అదే ఆన్సరు, లేదంటే 600తో ట్రై చేస్తా. ఇప్పుడు అసలు విలువ 500 అనుకుంటే, అసలు కొన్న విలువ 500 అనుకుంటే 20% లాభానికి అమ్మారు కదా. 20% ఎంత? 20% 500 100, అప్పుడు ఎంత అవుతుందమ్మా? 600. ఇది 100 రూపీస్ తగ్గిస్తున్నా 400, ఇది 100 రూపీస్ తగ్గిస్తున్నా 500. ఇప్పుడు ప్రాఫిట్ ఎంత? 100 రూపీస్. ఈ 100 దేని మీద? 400 మీద కదా. 100 400 మీద అంటే 100 400 మీద అంటే ఎంత? లాభ శాతం ఎంత? 20%. లాభ శాతం అంటే ఎంత? 25%. ఎస్ అన్న? అంటే ప్రీవియస్ లాభ శాతం ఎంత అమ్మా? ప్రీవియస్ లాభ శాతం ఎంత? ప్రీవియస్ ప్రాఫిట్ 20%, న్యూ ప్రాఫిట్ ఈస్ 25%. ప్రాఫిట్ ఇంక్రీజ్డ్ బై 5% అన్న. అంటే మన అజంప్షన్ కరెక్టే కదా. నువ్వు ఎక్స్ అనుకుంటే సర్కస్ అవుద్ది. ఇలా చేస్తే డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 500. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 16 మ్యాథమెటిక్స్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్. ఈ పార్ట్ 2లో మనం 31 నుంచి 55 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 1 వీడియోలో మనం 1 to 30 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.